వైసీపీకి ఓటమి భయంతోనే నియోజకవర్గంలో మార్పులు చేపట్టిందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. సీఎం జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు జన సైనికులు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి అనకాపల్లి నుండి పోటీ చేయలేకపోతున్నారంటే ఆయన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు పెద్ద దుమారమే రేపుతుంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా 4-5 సమన్వయకర్తలు ఇప్పటికే మార్పు చేయడంతో ఇప్పటికే ఆ పార్టీలోని తీవ్ర నిరాశ అలాగే నిస్పృహత కూడా ఎదురవుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనిపై విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు జనసేన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిపై నావని చెప్పిన ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజుగారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు ఈ పరిస్థితుల కారణం ఏంటంటారు? కేవలం ఒక ఏకఛత్రాధిపత్యం, ఒక అహంభావమైన ముఖ్యమంత్రి గారి వైఖరి, ప్రజలను పట్టించుకోకపోవడం, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఈ 4 years టైంని వ్యర్థం చేసుకోవడం, కేవలం బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా కొన్ని పథకాలకు డబ్బులు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ అభివృద్ధి దూరంగా సంక్షేమం అనే ముసుగులో ప్రభుత్వాన్ని నడిపి తన ఎమ్మెల్యేలకు ఏ ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, తన ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఏ రోజు రివ్యూ చేయకుండా, తన ఎమ్మెల్యేలకు ఎటువంటి పవర్స్ ఇవ్వకుండా 150 మంది ఎమ్మెల్యేలను చాలా చాలా దారుణంగా నీచంగా ఒక బానిసలాగా చూసిన వేళ ముఖ్యమంత్రికి ఒక విషయం ఏమర్థమైందంటే ఏ సర్వే పెట్టినా స్థానికంగా ఎమ్మెల్యే ఓడిపోతున్నాడని. దేనికి ఓడిపోతున్నాడు ఆ విషయం మీరు రివ్యూ చేసుకోవాలి. ఇది ముఖ్యమంత్రి వైఫల్యంగానే జనసేన పార్టీ భావిస్తుంది. స్థానికంగా ఎమ్మెల్యే నిజంగా అవినీతి చేస్తారు వాస్తవం, కానీ ముఖ్యమంత్రి అనేవాడు ఆ ఏ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు ఆ ప్రివిలేజ్ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు ముందు తీసుకెళ్లలేదు. కేవలం గడప గడపని పంపించి తిట్టించి అవమానించి వాళ్ళు మరింత బలహీనంగా చేశారు, పలసం చేశాడు. ఈ క్రమంలో ఈవేళ అక్కడ స్థానికంగా ఉన్న న్యూట్రల్ ఓటర్ మీకు ఎలాగో ఓటేడు వైసీపీకి, కానీ కేడర్ కూడా ఓటేరు ఉన్న ఎమ్మెల్యేకి అని చెప్పి వేరే అభ్యర్థిని తెస్తే ఆ కేడర్ ఓటు పడితే మనం ఎక్కువ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏదోలా ఎన్నికలు మసిపూసి మారేడుగా చేసి జిమ్మికి వేసి నెగ్గాలని ముఖ్యమంత్రి గారి ప్రయత్నమే తప్ప పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి ముందు కోల్పోయారు. మీరు చెప్పండి, ఇప్పుడు తాజాగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా మంత్రినే మారుస్తానంటున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇవాళ కోడిగుడ్డు మంత్రిగా పేరుగాంచినటువంటి గుడివాడ అమర్ విశాఖలోని ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పినటువంటి అమర్ అనకాపల్లిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి అమ్మకానికి జీవో తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి అమర్. అంతేకాదు అనకాపల్లి బెల్లం మార్కెట్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అమర్ వల్ల. అమర్ కేవలం క్వారీ నుంచి కషర వరకు రోజువారీ వసూలు చేసుకోవడం, ఏదైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఫార్మా కంపెనీలకి బొగ్గు సరఫరా చేసి వ్యాపారం చేసుకోవడం, అదీ కాకుండా విస్సన్నపేటలో ఉన్నటువంటి 600 ఎకరాల భూమిని వేల కోట్ల రూపాయలు చేసే దళితులు కొంత డీపట్టా ప్రభుత్వ భూముల్ని కాజేసి దోచుకునేటువంటి విధానం, ఈ నగరానికి గాని జిల్లాకు గాని రాష్ట్రానికి గాని ఒక్క పరిశ్రమ గాని ఒక ఐటీ కంపెనీని గాని ఒక ఫ్యాక్టరీని గాని తీసుకురానటువంటి హీనస్థితిలో ఉన్నటువంటి గుడివాడ అమర్ ఇవాళ అనకాపల్లి ప్రజలకి అలాగే దాడి వీరభద్ర గారు కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి కట్టప్ప పాత్ర పోషించాడు అన్నది ఇవాళ తేటతెల్లమైంది. ముక్కు మొహం తెలియనటువంటి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి నియోజకవర్గ సమన్వయకర్తలు పెట్టాడంటే దాన్ని బట్టి అమర్ అవినీతి అనకుండా ఎంత దారుణంగా ఇవాళ అక్రమాలు పాల్పడ్డాడు. దీన్ని బట్టి అను ఏ నియోజకవర్గం అయితే గెలిచారో ఆ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందంటే గుడివాడ అమర్ పనితీరు ఏ విధంగా ఉందా అని చెప్పేసి మనతో ఇప్పుడు కార్పొరేటర్ మూర్తి యాదవ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో నాయకుడు మనతో పాటు శ్రీనివాస్ పట్నాయక్ ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఈ పార్టీ సమన్వయకర్తల మార్పులు ఏ విధంగా అర్థం చేసుకోండి? ఈ అమర్నాథ్ ఉన్నాడు, ఈ అమర్నాథ్కి ఇప్పుడు సీటే గల్లంతైంది. ఏంటి ఈడొచ్చి ఒక్క ఇండస్ట్రీ తెచ్చాడా? దాదాపు ఈయన వచ్చిన దగ్గర నుండి ఈ కోడిగిడ్ల వ్యాపారం ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఇవి చేసుకున్నాడు తప్పించి ఒక్క ఇండస్ట్రీ కూడా తేలేదు. ఎంతసేపు ఈయనకి మంత్రిత్వ శాఖ ఎందుకు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ఆయన వ్యక్తిగత విషయాలను ఎత్తడానికి తప్పించి ఏ రోజు కూడానో ప్రజలకు ఉపయోగపడి లేకపోతే యూత్ కి కానీ ఒకరికి కానీ ఇండస్ట్రీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏది లేదు. ఇది ఒకటే క్లియర్ గా చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి నువ్వెన్ని జిమ్మిక్కలు చేసి ఎంతమందిని మార్చుకున్నా ఏడు చేసుకున్నా ప్రజలు 2024లో నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉండు. 2024లో టీడీపీ జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని జిమ్మికులు చేసినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించడం లేదని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి నియోజకవర్గాల్లోని సమన్వయకర్తల మార్పులు నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ఆశాజనకంగా ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.